నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తామంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్నాము. టీడీపీలో చేరామని చేస్తున్న ప్రచారం అవాస్తవం. తమకు జగన్మోహన్ రెడ్డి ప్రాణం. తామంతా జగన్ వెంటే ఉంటాం. ఇది కుమారపురం గ్రామస్తులు మాట. అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం సిహెచ్ నాగపురం పంచాయతీ కుమారపురం గ్రామానికి చెందిన 120 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో కండువాలు కప్పుకున్నామని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఖండించారు. కుమారపురం గ్రామానికి చెందిన 20 మంది టీడీపీలో కండువాలు కప్పుకుంటే గ్రామం అంతా తెలుగుదేశం పార్టీలో చేరామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తమకేమీ అన్యాయం చేయలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు తామంతా అనుభవించమని అన్నారు. దానికి కృతజ్ఞతగానే తామంతా వైసీపీ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్న నేటికీ ఒక పథకాన్ని కూడా ప్రజలకు అందించలేదని విమర్శలు చేశారు. తమ గ్రామమంతా ఎప్పటికీ వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని, తాము ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగబోమని స్పష్టం చేశారు. నా పేరు జుర్ర లావ్ కుమార్. మరి సిహెచ్ నాగపురం పంచాయతీ నేను 7వ వార్డు నెంబర్ నేను. మరి ఏమి కాదు, నిన్న మరి టీడీపీలు కొంచెం విమర్శించారు. సుమారు 120 మంది వెళ్ళిపోయారని అంటున్నారు. అది ఎక్కడ వాస్తవం కాదండి. వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 20 మంది, ఒక 15 మంది వెళ్ళిపోయారు. కానీ ఉన్న వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్న చాలామంది మహిళలు కానీ, అలాగే ముసలాళ్ళు కానీ చాలామంది ఉన్నారండి. కానీ ఎంతవరకు నిజమన్నది ఈ గ్రామంలోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. జగన్ అభిమానులు ఎంతమంది ఉన్నారో అన్నది తెలుస్తుందండి. 120 మందిలోని ఇక్కడ ఏమాత్రం ఒక 20 మందే తప్ప వెళ్ళారు. కానీ ఉన్న మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ నమ్ముకొని ఉన్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది కరెక్ట్ కాదు. ఎన్నో విమర్శలు చేస్తున్నారు టీడీపీలు. ఇప్పుడు సుమారు 7 నెలలు అవుతుందండి. ఒక పథకం లేదు. ఒక గ్యాస్ బండ్ కానీ, మరి ప్రతి ఆడబిడ్డకి 1500 అన్నారు, అది లేదు. బస్సు ఫ్రీ అన్నారు, అది కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో మరి ఎన్నో పథకాలు వచ్చాయి, అందరికీ అందే కూడా. ఇప్పుడు ఈ టైంలోని రైతు భరోసా పడే టైంలో కూడా రైతు భరోసా కూడా పడలేదండి. మరి పార్టీ ఎంత చూడండి టీడీపీ అంటే. మరి రెడ్ బుక్ అంటున్నారు, మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నారు. మరి ఎంతవరకు ఆ రెడ్ బుక్ అంటున్నారు మరి చూద్దామండి. చాలా అవమానం పడుతున్నారు వైసీపీ. కానీ నెక్స్ట్ మాత్రం ఆ అవమానం పరిచినట్టు భారీ మెజార్టీతో గెలుస్తామని మేము వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే మన నర్సీపట్నం గణేష్ గారు కూడా మరి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఊరు జనం అందరూ కూడా మరి తెలియజేసుకుంటాం. కుమారపురం గ్రామం నుంచి ఎన్ని కుటుంబాలు ఉంటాయి గ్రామాల్లో? 60 కుటుంబాలు. మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారని అనుకుంటున్నారు. మరి వెళ్ళారని అభియోగాలు వచ్చాయి. చెప్పండి. లేదండి, మాకు జగన్ కేసే ఉంటామండి. జగన్ పార్టీ కేసు ఉంటామండి. జగన్ కేసే అండి. ఎవరు రమ్మన్నా సరే మేము వెళ్ళిపోలేం కదండి. అతను బాగు చేసిన పుణ్యం మాకు ఉందండి, అపమానం ఉంది. ఎవరు బాగు చేశారు? రాజశేఖర రెడ్డి అండి. అతను చేసిన పుణ్యం మాకు కాపాడుతుందండి. అమ్మఒడి కానీ అన్నీ అతను పెట్టిందండి. నేనోడికి ఉన్నవాడికి ప్రతి ఓడికి మహానుభావు పెట్టాడు పథకాలు. మరి ఈ గవర్నమెంట్లో పథకాలు ఏమి రాలేదా? ఈ గవర్నమెంట్లో పథకాలు ఏమి ఇవ్వలేదు. ఇదే గవర్నమెంట్లో రాజకీయం చేసి ఇవాళకి 7 నెలలు అవుతుందండి. ఏమన్నా పెట్టినట్టు ఉందా అనుకున్న పథకాలు అన్నీ పెట్టాడా కొంచెం చెప్పండి. మరి జగన్ గారి అయ్యంలో ఏ పథకాలు వచ్చాయి మీకు? అన్నీ వచ్చాయండి. మాకు రైతు భరోసా, అమ్మఒడి వచ్చింది, 18 ఆడవాళ్ళకి ఇచ్చారు. అన్ని అభివృద్ధి మేము అన్ని అండి. ఏం పేరు తల్లి? నీ పేరు? నీ పేరు? నవరత్నం అండి. ఏ నవరత్నం? నవరత్నం.
ఎవరు మాట్లాడతారమ్మా? ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి వైసీపీలో? అసలు వాళ్ళు 120 కుటుంబాలు అని చెప్పారు, అది వాస్తవమా కాదా మీరు చెప్పండి. అమ్మ నీ పేరు ఏం పేరు? వెంకటలక్ష్మి. నువ్వు వైసీపీ పార్టీలో ఉన్నా టీడీపీలో మన కొండ వేసామని కొంచెం అంటున్నారు ఏంటి? మేము వెళ్ళలేదు సార్. మేము ఎందుకంటే వైఎస్ఆర్లో మేము చెడిపోయేది ఏమీ లేదండి, మాకు అన్నీ పొందేమండి. మేము జగన్ కేసే ఉంటామండి. మేము పథకాలన్నీ పెట్టిన పథకాలన్నీ కూడా పెట్టారండి. ఏ ఒక్కటి తప్పు చేశారని మేము తెలుగుదేశం కేసు పోతామండి సార్. మేము వెళ్ళమండి, మేము జగన్ పార్టీ కేసు ఉంటామండి. మేము అభివృద్ధి అన్నీ పొందామండి జగన్ కేసు. అయితే ఇక్కడ కుమారపురం నుంచి 120 కుటుంబాలు టీడీపీలోకి వెళ్ళిపోయి, అదే అందులో కండువలు వేసుకున్నారనేసి అభియోగం వచ్చింది కదా, పేపర్లో కూడా వచ్చాయి కదా, దానిపై మీ గ్రామం తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి గ్రామంలో? సుమారు ఇదే నాగాపురం పంచాయతీలో కుమారపురంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి, అదే కుటుంబాలు? 160 కుటుంబాలు.